నర్సోపేటలోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఫోరం ఫర్ ఆర్టీఐ ద్విదశాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఉపాధ్యక్షులు మట్టా ప్రసాద్, రాష్ట్ర సలహాదారుడు బత్తుల మురళి, జిల్లా అధ్యక్షులు పుత్తూరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బత్తుల మురళి గారు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో మరి రాష్ట్ర అధ్యక్షులు కావటం, పేద ప్రజల కోసం అండగా ఉండి ఇక్కడ ఎక్కడ పెట్టినా కానీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే మనం ఒక సమాచారాన్ని రాబట్టాలంటే ఒక భూ పరిమితి చట్టం మీద మనం ఒక అప్లికేషన్ పెడితే కనుక దానికి ఆన్సర్ రానప్పుడు మళ్ళీ మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం చట్టానికి వెళ్ళాలి, కలెక్టర్ పరిధిలో ఉంటుంది అది. అలా వెళ్ళినప్పుడు మనకి ఆన్సర్ రావాలి. గడిచిన 5 ఏళ్లలో అసలు ఎటువంటి ఆర్టీఐ యాక్ట్ అమల్లోకి లేదు, కానీ ఇప్పుడు మాత్రం అమల్లో ఉంది. దాన్ని మళ్ళీ ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ప్రజలకి మరి అన్ని విధాలా అందుబాటులో ఉండాలంటే ఇవాళ అందరూ కూడా మరి సంఘ సేవకులు మురళి గారు లాంటి వాళ్ళు దీన్ని మంచి ఆలోచన చేసి మరి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో వారు భాగస్వాములు కావటం అనేది చాలా సంతోషం. ఎందుకంటే ఒక్కొక్కసారి చిన్న చిన్న సమస్యలే, ఒక షాపులో ఒక ప్యాంటు కొంటాం షర్టు కొనిన తర్వాత ఉతికంగానే అది చినిగిపోతాయి లేదా కలర్ పోతాయి, వాటి మీద కూడా మనం ఫైట్ చేయొచ్చు. చాలామంది ఫైట్ చేస్తారు, షాప్కి వెళ్తే వాళ్ళు ఆన్సర్ ఇవ్వరు, అలాంటి వాటికి కూడా ఫైట్ చేస్తూ ఉంటారు. రేషన్ డీలర్ కూడా సరిగ్గా పంచినప్పుడు రేషన్ డీలర్ మీద కూడా మనం యాక్షన్ తీసుకోవచ్చు, సచివాలయ సిబ్బంది మీద తీసుకోవచ్చు, మరి ఉద్యోగుల మీద తీసుకోవచ్చు. అందువలన మన రోడ్లో మురి కాలువ శుభ్రం చేయకపోయినా మన మున్సిపల్ కమిషనర్ మీద యాక్షన్ తీసుకోవచ్చు. సమాచార హక్కు చట్టం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెట్టి 20 సంవత్సరాలు అయినందున ఈరోజు నర్సరావుపేటలోని పల్నాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ సమాచార హక్కు చట్టం 20వ సంవత్సర వేడుకల్ని స్థానిక వాసవి కన్నికా పరమేశ్వర అమ్మవారి గుడిపైన ఉన్నటువంటి ఈ శ్రీ వైశ్య బాలమిత్ర గ్రంథాలయంలో కార్యక్రమం చాలా చక్కగా నిర్వర్తించారు మన పుత్తూరు నాగేశ్వరరావు గారి టీము. ఫారంపై ఆర్టీఐ 20 సంవత్సరాల క్రితం ప్రారంభించిన సంస్థ ఈ రోజు వరకు నిత్య కళ్యాణం పచ్చతోరణం అని పెద్దలు అంటుంటారు. ఆ రకంగా ఈ సంస్థ ద్వారా అటు ప్రజలకు కానీ అటు ప్రభుత్వానికి కానీ వారధిగా ఉండి తమ వంతు సహకారం అందిస్తున్నారు. అందులో భాగంగా పల్నాడు జిల్లా కమిటీ కొత్తగా ఏర్పాటు చేసిన సందర్భంలో పుత్తూరు నాగేశ్వరరావు గారు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ చిన్న కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకోవటం, దీనికి గౌరవ శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు గారు కూడా హాజరై మమ్మల్ని ఆశీర్వదించి వారి 4 పలుకులు మాట్లాడి మా ప్రోత్సాహం ఇచ్చారనే విషయంలో ఎలాంటి సందేహం లేదు.